ఇక ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కొండలరావుపాలెంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కొల్లేరు వాసులు చలో కొండలరావుపాలెంకు పిలుపునివ్వటం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వారికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు సామూహిక నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కొండలరావుపాలెంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కొల్లేరు వాసులు చలో కొండలరావుపాలెంకు పిలుపునివ్వడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వారికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు సామూహిక నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. చెప్పండి రవికిరణ్, ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. మరి అంతా అదుపులోనే ఉందా? మరి ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే అవాంఛనీయ ఘటనలు అయితే ఏమి చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. దెందులూరు నియోజకవర్గంలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో చేసి పోలీస్ పికెట్ అయితే ఏర్పాటు చేశారు. ఎందువల్ల ఇదంతా జరుగుతుంది ఏంటి అనేది గత 3 రోజులుగా ఎవరైతే మా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఉన్నారో ఆయనకి వినతిపత్రం అందజేయడానికి మాత్రం ఈ కొల్లేరు ప్రాంత వాసులు అయితే రావడం జరిగింది. ఒక ఏడాది నుండి కూడా కొల్లేరు రైతులకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం నడుస్తూనే ఉన్నది. అది పూర్తిగా కూడా పొలిటికల్ వివాదంగా అనేది తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య వివాదానికి కొల్లేరు రంగు పులుముకుంటున్నారు అనే ఉద్రిక్త మధ్య దారితీస్తుందన్న పరిస్థితి అయితే కనిపిస్తుందండి. థ్యాంక్ యూ రవికిరణ్.